హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ గారు, సిపిఐ మాజీ జేడీ. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే సార్. సార్, ఈ ప్రజాప్రతినిధులపైన కేసుల అంశానికి సంబంధించి గతంలో కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. నిజానికి ఆ కేసులు త్వరితగతిన పూర్తవ్వాలని కోరుకుంటున్నారు దేశంలో చాలామంది, క్లియర్ అవ్వాలి కూడా. సో ఎప్పుడు మాటలకు మాత్రమే పరిమితం అవుతోంది. తాజాగా అమికస్ క్యూరీ హన్సారియా స్టేట్మెంట్తో మళ్ళీ వీటికి సంబంధించిన చర్చ వచ్చింది. సో వీటికి సంబంధించి పాసిబిలిటీ ఉందా, చేయడం సాధ్యమవుతుందా, ఎందుకు కాలేకపోతున్నాయి, ఎందుకు ఇది కేవలం చర్చల దశలోనే ఉంటోంది? అంటే ముఖ్యంగా మనం ఇందులో చూసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే అండి, ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి సుప్రీంకోర్టు అప్పుడు కొత్తగా ఎక్స్క్లూజివ్ న్యాయస్థానాలు ఏర్పాటు చేయమన్నది ఒక ఆదేశం ఇవ్వడం వల్ల అనేక రాష్ట్రాల్లో ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా చూసుకుంటే ప్రొసీజర్లు అలాగే ఉన్నాయి, ప్రొసీజర్లో ఎటువంటి మార్పు లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ విట్నెసెస్ ను పిలవడము, తర్వాత మొదట ఛార్జెస్ ఫ్రేమ్ అవ్వడము, తర్వాత వీళ్లకు ఉన్న వెసులుబాటు ఏంటంటే వీళ్ళు హైకోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, ఆ విధమైన అనేక వెసులుబాట్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే వీటిని ఉపయోగించుకొని కేసెస్ యొక్క ప్రోగ్రెస్ చాలా మందకొడిగా జరుగుతుంది. యాక్చువల్గా అప్పుడు సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే త్వరితగతిన వీలైతే 1 సంవత్సరంలో పూర్తి చేయాలన్నది సుప్రీంకోర్టు వారి యొక్క డైరెక్షన్స్. కానీ ఈ విధంగా అవ్వకపోవడం వల్ల ఏమో, ఎందుకంటే రాజకీయ నాయకులు చాలా మంది కేసులను ప్రొలాంగ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఈ కేసుల్లో గనక వారికి 2 సంవత్సరాల పైన శిక్ష పడితే వారు 6 సంవత్సరాల పాటు ఎలక్షన్ లో నిలబడడానికి అనర్హులు. ఆ తర్వాత మన సుప్రీంకోర్టు కూడా ఒక వాదన ఏం జరిగిందంటే వీరిని శాశ్వతంగా అనర్హులుగా చేసే ప్రస్తావన ఎందుకు ఉండకూడదన్నది కూడా చర్చలో. కేవలం 6 సంవత్సరాలు మాత్రమే కాకుండా శాశ్వతంగా ఇటువంటి వాటిని ఎవరికైతే శిక్ష పడ్డాయో అటువంటి వారిని 6 సంవత్సరాలు ఎందుకు, అటువంటి వాళ్ళు ప్రజా జీవితంలోకి అనర్హులు అన్న విధంగా కూడా చర్చ మొదలైంది. సో ఈ సందర్భంగా విజయ్ హన్సారియా గారు వారు అమికస్ క్యూరీ ఈరోజు ఐ థింక్ సుప్రీంకోర్టులో ఈ మ్యాటర్ వచ్చినప్పుడు మరి కేసులు ఉన్న వాళ్ళు సివిల్ సర్వీసెస్ లో కొనసాగలేరు, వారికి రిక్రూట్మెంట్ అప్పుడు కూడా వారు అనర్హులు అవుతారు. ఇప్పుడు మనము సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 అప్పుడు కూడా మీ మీద ఏదైనా కేసులు ఉన్నాయా, ఆ కేసుల్లో ఏం శిక్ష పడింది అని వేస్తే శిక్ష పడిన వాళ్ళకి, ఈవెన్ కేసులు ఉన్న వాళ్ళకి కూడా ఈ దీంట్లో తీసుకోరు మామూలు. అంటే అటువంటివి మనం అక్కడ రిస్ట్రిక్ట్ చేస్తున్నప్పుడు మరి కేసులు ఉన్న ప్రజాప్రతినిధులను ఈ ఎలక్షన్ లో ఎందుకు భాగస్వాములు చేయాలి అన్నది కూడా సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న అని ఈరోజు మీడియాలో వచ్చిన వార్త. అవును సార్. అంటే యాక్చువల్గా ఏమంటారంటే ఇలా గనక కేవలం కేసులు ఉన్న వాళ్లను మాత్రమే వాళ్లను గనక ఎలక్షన్ లో నిలబడడానికి అనర్హులుగా ప్రకటిస్తే ఏమవుతారంటే ఒకరి మీద ఒకరు తప్పు కేసులు పెట్టుకునే అవకాశం కూడా ఉంది, ఇంటెన్షనల్ గా పెట్టే అవకాశం కూడా. దానికోసం ఎన్ విఠల్ గారు ఎవరైతే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా పనిచేశారో ఆయన హౌ టు ఎండ్ కరప్షన్ అనే ఒక పుస్తకంలో ఆయన ఏం రాశారంటే కేసులు పూర్తిగా సాల్వ్ అయ్యి వాటికి ఫైనల్ గా కన్విక్షన్ వచ్చేంత వరకు చాలా సమయం పడుతుంది. కానీ వారు సూచించింది ఏంటంటే కేసులలో అయితే కోర్టులు ఛార్జెస్ ఫ్రేమ్ చేశాయో అటువంటి వారిని ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయకుండా అనర్హులుగా ప్రకటించండి అంటే డిశ్చార్జ్ పిటిషన్లు ఇవన్నీ విన్న తర్వాత ఎవరి మీద అయితే కోర్టు దగ్గర వీరికి మీద ట్రయల్ కు వెళ్ళడానికి తగిన మెటీరియల్ ఉంది అన్న అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయి. కాబట్టి ఛార్జెస్ ఫ్రేమ్ అయిన తర్వాత అటువంటి వారిని మనం గనక ఎలక్షన్ లో వారికి పర్మిషన్ ఇవ్వకుంటే ఏం చేస్తారంటే ఆ రాజకీయ నాయకులే వారి మీద ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారం అవ్వాలని వాళ్లే ప్రయత్నిస్తారు. కాబట్టి అటువంటి సొల్యూషన్ కనుక తీసుకురాగలిగితే ఏమవుతుందంటే బాగుంటుందంటే వారు సూచించిన విధానం. అందువల్ల కేవలం కేసులు ఉన్నాయని వీరు కోర్టులలో వీరు ఎలక్షన్ లో వీరు నిలబడడానికి అనర్హులు అని ప్రకటిస్తే ఏమవుతుందంటే ఒకరి మీద ఒకరు ఫాల్స్ కేసెస్ పెట్టుకునే అవకాశం కూడా చాలా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. కానీ రాజకీయ నాయకులకు మాత్రమే కాదు, ఈ దేశంలో ఎవరికైనా ఒక కోర్టు కాకపోతే ఇంకో కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో రాజకీయ నాయకులు మాత్రమే వీటిని ఎందుకు డ్రాగ్ చేయగలుగుతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు అలా చేయలేకపోతున్నారు? అంటే ఏమవుతుందంటే రాజకీయ నాయకులు వాళ్ళ జీవితం ఎలక్షన్లతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఎలక్షన్లలో ఎలాగైనా మనం నిలబడాలి, గెలవాలి అన్నది వాళ్ళది ప్రధానమైన ఉద్దేశం. ఆ తర్వాత రాజకీయ నాయకులు ఎంగేజ్ చేసుకుంటున్న అడ్వకేట్స్ కూడా చూస్తే వారు చాలా
హైలీ పెయిడ్ అడ్వకేట్స్ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, అవును. రాజకీయ నాయకులు తరపున వాదించే అడ్వకేట్లు అంటే మొత్తం దేశంలోనే టాప్ అడ్వకేట్స్ ఎవరైనా ఉండారో వాళ్ళందరూ దిగిపోతారు హ్మ్. హ్మ్. ఆ కేసులో. హ్మ్. అంటే వారి దగ్గర డబ్బు ఉంది కాబట్టి అటువంటి వారిని వారు ఎంగేజ్ చేసుకోగలుగుతున్నారు. హ్మ్. ఆ తర్వాత వాళ్ళ కోర్ట్ క్రాఫ్ట్ కూడా అంటారు దీన్ని. కోర్ట్ క్రాఫ్ట్ అంటే ఏ విధంగా మన ఆర్గ్యుమెంట్స్ ని కోర్టు ముందు ఉంచుతాం అన్నది కూడా ఒక కళ. హ్మ్. హ్మ్. ఆ కళ వాళ్ళకు ఉంది కాబట్టే వాళ్ళకి ఇంత అమౌంట్స్ పే చేయగలుగుతున్నారు. హ్మ్. వాళ్ళు డిమాండ్ కూడా చేస్తున్నారు. హ్మ్. 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 కాబట్టి అటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే కోర్టును అనేక విధాలుగా వారు కోర్టును కన్విన్స్ చేయడానికి ఆ తర్వాత ప్రయత్నిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న వాక్చాతుర్యము, ఆ తర్వాత కోర్టు క్రాఫ్ట్, వీటి వల్ల ఏమవుతుందంటే ఇటు కేసుల్ని లేకుంటే ఇక్కడ అవగానే వెంటనే హైకోర్టులోకి వేస్తారు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే భారతదేశంలో సుమారుగా 5 కోట్లకు పైనగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అవునండి సార్. ఆ! సుమారుగా 80 లక్షల కేసులు సుప్రీం కోర్టులోనే పెండింగ్ ఉన్నాయి. హ్మ్. 80,000 కేసులు, సారీ, 80,000 కేసులు. హ్మ్. సుమారుగా 80 లక్షల కేసుల దాకా హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. హ్మ్. మిగతావన్నీ కూడా అంటే అందాజుగా 3.5 నుంచి 4 కోట్లు లోయర్ కోర్టులో పెండింగ్ ఉన్నాయి. ఓకే. ఈ కేసులన్నీ నడిచేది లోయర్ కోర్ట్స్‌లో నడుస్తాయి. హుహు. హుహు. అందువల్ల వీటికి ఏం చేయాలంటే ఎక్స్‌క్లూజివ్ కోర్ట్స్ ఏర్పాటు చేసినా కూడా, హ్మ్. అంటే ఇప్పుడు పార్లమెంట్‌లో తీసుకుంటే సుమారుగా 37% మంది మీద క్రిమినల్ కేసులున్నాయి పార్లమెంట్ సభ్యుల పైన. సభ్యుల పైన. హ్మ్. కాబట్టి ఈ విధంగా చూసుకుంటుంటే ఆ కోర్టులలో కూడా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. హ్మ్. తర్వాత ఏంటంటే అనేక విధాలుగా అవలంబించి కేసును ప్రొలాంగ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. హ్మ్. అందువల్ల ఏంటంటే విఠల్ గారు సూచించిన విధానం ఏదైతే ఉందో దాన్ని గనక మనం అమలు చేయగలిగితే, హ్మ్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ఎస్ లో చూస్తే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత 60 రోజుల లోపల ఛార్జెస్ ఫ్రేమ్ అవ్వాలన్నది ఒక నియమం. అవును సార్. ఆ! ఇంతకు ముందు లేదది. హ్మ్. కాబట్టి ఏమవుతుందంటే త్వరగా ఛార్జెస్ ఫ్రేమ్ అయ్యి ఎవరి మీద అయితే ఛార్జెస్ ఫ్రేమ్ అయ్యాయో వారిని ఎలక్షన్ల నుంచి మనం ఆపగలిగితే, నేను ఇంతకు ముందు అన్నట్టు ఈ రాజకీయ నాయకులే మా కేసులు త్వరగా పరిష్కరించండి వాళ్ళే అప్లికేషన్లు పెట్టుకుంటారు కోర్టు. హ్మ్. 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 లేకుంటే ఈ ఛార్జీలు ఫ్రేమ్ అవ్వకుండానే కేసుని 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం పొలిటికల్ లీడర్స్ సంబంధించిన కేసెస్ చూస్తే మెజారిటీ కేసెస్ సరే వాళ్ళు తప్పు చేసినప్పుడు కేసులు అవ్వడం ఓకే. అధికారంలో ఉన్న వాళ్ళు, అధికారంలో లేని వాళ్ళనో తమ ప్రత్యర్థులుగా అనుకున్న వాళ్ళపైనో ఇంటెన్షనల్‌గా కేసులు పెడుతున్నారు లాంటి ఇంప్రెషన్ ఈ దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఉంది. సరే కొన్ని కేసెస్ ఉన్నాయి కూడా అటువంటివి చూసాం కూడా. సో అటువంటి ఇంటెన్షనల్‌గా పెట్టిన కేసులు రాజకీయ నాయకులకి ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉండదా? ఉంటుంది డెఫినెట్‌గా. హ్మ్. హ్మ్. ఎందుకంటే దానికోసం ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతర ప్రభుత్వాల వాళ్ళ మీద కేసులు పెట్టడం అన్నది మీరు జనరల్‌గా పెడుతుంటారండి. హ్మ్. కానీ కేవలం పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన ఇక న్యాయ వ్యవస్థ అంతా కూడా అది ఆగిపోయింది అని అనుకోకూడదు. హ్మ్. ఎప్పుడైతే ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే దాన్ని క్వాష్ చేయించుకునే అవకాశం ఉంటుంది. హ్మ్. ఆ తర్వాత దానికి లో వెళ్ళి దానిలో ఉన్న లోటుపాట్లను ఇవన్నీ కూడా వివరించి, అంటే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్‌తో ఒక మొత్తం వ్యవస్థే కూలిపోదు. సార్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినా కూడా దాని నుంచి బయటపడడానికి న్యాయబద్ధంగా అనేకమైన విధానాలున్నాయి. హ్మ్. సో, ఆ హ్మ్. విధానాలను అవలంబించి ఎవరైనా అన్యాయంగా గనుక కేసులు పెడితే వాటిని తీసేసుకోవడానికి అనేక మార్గాలున్నాయి. కాబట్టి ఆ మార్గాలను అవలంబించాలి. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ఉన్న చర్చ ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో కేసులు అనగానే జగన్మోహన్ రెడ్డి పైన దాదాపు 10కి పైగా సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఇవన్నీ ఉన్నాయి. ఈ కేసుల్ని ఆయన ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్తో ఆ కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. ఆ ట్రయల్స్ పడట్లేదు ఆయనకి. ఎప్పుడు ఇంకా కేసులు దాన్ని తేలుస్తారు అనేది ఓ చర్చ, ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో నడుస్తూ ఉంది. ఏంటి దీనికి కారణం? ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు ఇంత ప్రొలాంగ్ అవుతుంది? అంటే ఏమవుతుందంటే మొన్న సుప్రీం కోర్టులో అభయ్ ఓకా గారు ఇంకొక జడ్జి యొక్క ధర్మాసనం ముందు ఈ మ్యాటర్ వచ్చింది. హ్మ్. ఐ థింక్ రఘురామకృష్ణరాజు గారు చాలా రోజుల క్రితం ఒక పిటిషన్ వేశారు. అవును. అంటే ఈ విధంగా కేసులు డిలే అవుతున్నాయంటే డిలే అవ్వడానికి కారణం ఏంటని సుప్రీం కోర్టు వారు ఇక్కడ సిబిఐ నుంచి వారు అఫిడవిట్ కోరడం జరిగింది. ఐ థింక్ సిబిఐ వాళ్ళు అఫిడవిట్ వేసినట్టున్నారు. హ్మ్. ఆ తర్వాత ఆ బెంచ్ మారి ఇంకొక బెంచ్ ముందుకు వచ్చింది ఇది. హ్మ్. సో ఆ మ్యాటర్ మొన్న ముందుకు వచ్చినప్పుడు ఐ థింక్ ఒక న్యాయవాది ఆ రోజు రాలేకపోతున్నారు కాబట్టి మ్యాటర్ ని మళ్ళా నెక్స్ట్ 2 వీక్స్ కి పోస్ట్‌పోన్ చేయమని అడగడం జరిగిందని. హ్మ్. అందులో సుప్రీం కోర్టులో సిబిఐ వారు ఏ ఏ కారణాల వల్ల, అందులో ప్రధానంగా నేను న్యూస్ పేపర్‌లో చదివిందేంటంటే సుమారుగా 4 జడ్జీలు బదిలీ అవ్వడం వల్ల హ్మ్. మళ్ళా కొత్త జడ్జి రాగానే ఏమవుతుందంటే మళ్ళా మొత్తం మ్యాటర్‌ని మళ్ళా మొదటి నుంచి వినాల్సిన అవసరం వస్తుంది. హ్మ్. దానివల్ల ఏంటంటే ఈ కేసులు ప్రొలాంగ్ అవ్వడానికి అది ప్రధానంగా వన్ ఆఫ్ ది రీజన్ అని చూపించడం జరిగిందని పేపర్‌లో వచ్చిన వార్తలు.
ఈ ఐ థింక్ నెక్స్ట్ వీక్ లోనో ఎప్పుడో ఈ మ్యాటర్ సుప్రీం కోర్టులో రాబోతుంది. ఆ తర్వాత ఎటువంటి ఆదేశాలు సుప్రీం కోర్టు ఇస్తుందో అన్నది చూడాలి. అంటే టైం బౌండ్ గా ఇది చేయాలని ఏదైనా ఆదేశాలు ఇస్తారా అన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. సో ఈ ఒక్క పర్టికులర్ కేసులోనే ఇలా ఉందా? దేశంలో ఇటువంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయి. చాలా మంది రాజకీయ నాయకులపైన కేసులు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే రేవంత్ రెడ్డి గారి పైన ఇక్కడ చాలా కేసులు ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారి పైన కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉన్నాయి. ఈ కేసులు అన్నింటిలో కూడా ఇదే రకమైన ప్రాక్టీస్ నడుస్తుందా సార్? సిబిఐ కేసులు కావచ్చు, ఈ కేసులు కావచ్చు. ఎందుకంటే ఏమవుతుందంటే చార్జెస్ ఫ్రేమ్ అవ్వకుండా చూసుకునే ప్రయత్నాలు చాలా జరుగుతాయి మామూలు. అంటే మొదట్లోనే డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం. ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఫర్ ఎగ్జాంపుల్ కింది కోర్టు కనుక తోసిపుచ్చితే వెంటనే హైకోర్టుకు వెళ్ళడం. ఈ విధమైన ప్రక్రియలో ఉండడం వల్ల ది బేసిక్ ఇనీషియల్ స్టెప్ ఏంటంటే చార్జ్ షీట్ అయిన తర్వాత చార్జెస్ ఫ్రేమింగ్. దానికి ముందు డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటారు. దాంట్లో ఆర్గ్యుమెంట్లు అయిన తర్వాత వీరి దగ్గర ఉన్న మెటీరియల్ తగినంతగా ఉందని కోర్టు కన్క్లూడ్ అవుతే వారు చార్జెస్ ఫ్రేమ్ చేసి ట్రయల్ మొదలు పెడతారు. కానీ ఇంతకు ముందు దీనికి ఒక టైం లిమిట్ ఉండేది కాదు. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ లో నేను చెప్పినట్టు 60 రోజుల్లో చేయాలన్నది ఉంది. కాబట్టి కొత్త కేసుల్లో ఈ విధమైన మార్గాలను త్వరగా అందులో చార్జెస్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉండేది. అయినా కూడా టైం లిమిట్ ఇచ్చినప్పుడు కూడా మన చట్టాలు ఎలా ఉన్నాయంటే ప్రతిసారి కూడా ఎవరి మీద అయితే నిందలు ఆపాదించబడ్డాయో వాళ్లకు మనము ఛాన్స్ ఇవ్వాలి అన్నది ప్రధానంగా చూసుకుంటాం. కాబట్టి వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా మనం ఎందుకంటే వాళ్ళ సైడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళను ముందు ఉంచడానికి వారికి తగిన ఆపర్చునిటీ ఇవ్వాలి. అదర్వైజ్ ఏంటంటే ఈ ఆపర్చునిటీ ఇవ్వకుంటే ఏమవుతుందంటే వాళ్ళు పై కోర్టులకు వెళ్ళి మళ్ళా అక్కడి నుంచి రిలీఫ్ తీసుకునే అవకాశం ఉంటుంది. కింది కోర్టులు ఎప్పుడు కూడా వీరు ఏదైనా అప్లికేషన్ పెడితే దానికి సానుకూలంగా ఇస్తుంటారు ఆర్డర్స్. మాకు మా అడ్వకేట్ లేడనో లేకుంటే కారణం చూపించి దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే పెద్ద పెద్ద కేసుల్లో ఏమవుతుందంటే చాలా మంది నిందితులు ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారు. కాబట్టి వాటన్నిటి మీద ఆర్గ్యుమెంట్స్ అవ్వాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఏమవుతుందంటే ఈ కేసులు అన్నవి ముందుకు పెడతాయి. స్పెసిఫిక్ టు ద జగన్మోహన్ రెడ్డి కేసులు సార్, ఈ డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న నిందితులంతా వరుసగా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు అని ఒకటేదో విన్నా. ఆ డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి వాదనలు విన్న జడ్జు అవన్నీ పూర్తిగా విన్న తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతే మళ్ళీ వచ్చిన ఆయన మళ్ళీ వినాలంట కదా? అదే నేను చెప్పాను. ఎందుకనే ఆ విధంగా సాధారణంగా మీరు చూసుకుంటే సుప్రీంకోర్టు ఎప్పుడైతే ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉన్నాయో అటువంటి కేసుల్లో సాధారణంగా జడ్జీలను బదిలీ చేయొద్దండి అని కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అందులో బదిలీ చేయకండి, అటువంటి టెన్యూర్ ఉన్న వాళ్ళని అక్కడ పోస్టింగ్ లో వేయండి అని అంటారు. లాంగ్ టెన్యూర్ ఉన్న వాళ్ళు వస్తే వారు చాలా సేపు చాలా రోజులు అక్కడ ఉంటారు కాబట్టి అది త్వరగా వెళుతుంది. కానీ చాలా చోట్ల ఏముందంటే సీనియర్ మోస్ట్ జడ్జెస్ జనరల్ గా ఈ సిబిఐ కోర్టులకు వేస్తుంటారు. వాళ్ళలో చాలా మంది రిటైర్మెంట్స్ అవుతుంటాయి. తర్వాత కొంతమంది హైకోర్టుకి హైకోర్టు జడ్జీలుగా కూడా ప్రమోషన్ పొందుతుంటారు. వాళ్ళ కూడా కంటిన్యూటీ అన్నది ఏదైతే ఉందో అది ఎక్కడో చోట ఆ విధంగా జరుగుతుండొచ్చు. ఆ తర్వాత ఏంటంటే డిశ్చార్జ్ పిటిషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి మీద ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆ ఛార్జెస్ నాకు వర్తించవు అని నన్ను అందు నుంచి బయటికి తీయడమే డిశ్చార్జ్. చార్జ్ నుంచి నన్ను డిశ్చార్జ్ చేయండి అన్నది డిశ్చార్జ్ పిటిషన్. కాబట్టి ఆ డిశ్చార్జ్ పిటిషన్లు వింటారు కోర్టు. అంటే అటు సిబిఐ కావచ్చు ఇటు వీరు కావచ్చు ఇద్దరు వాదనలు వింటారు. విన్న తర్వాత చూసి ఈ వ్యక్తి మీద డిశ్చార్జ్ అవసరం లేదంటే అప్పుడు చార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. వ్యక్తిని కనుక డిశ్చార్జ్ చేస్తే ఇక చార్జెస్ ఫ్రేమింగ్ ఉండదు అనమాట. ఆ వ్యక్తికి ఆ కేసు నుంచి బయటపడినట్టు. సో అటువంటి రిలీఫ్ ఈ కేసుల్లో ఒకరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లకు వచ్చింది అని వార్తలు వచ్చేసారు, నిజముందా? జగన్మోహన్ రెడ్డి నాకు తర్వాత డీటెయిల్స్ పెద్ద తెలియవు కానీ మామూలుగా ఇటువంటి ఇంపార్టెంట్ కేసెస్ లో ఏమవుతుందంటే ఒకరిద్దరికి వచ్చినా కూడా వెంటనే సంస్థలు మళ్ళా హైకోర్టుకు వెళతాయి. విచారణ సంస్థ. సపోజ్ వాళ్లకు కాకుంటే వాళ్ళు హైకోర్టుకు వెళతారు. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ అన్నది ప్రొలాంగ్ అవుతూనే ఉంటది, టైం టేకింగ్. ఎందుకంటే హైకోర్టు కూడా వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న రోస్టర్ లో లిస్ట్ లో ఎక్కడో వస్తుంది, రావడానికి 1-2 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఇక్కడ కాకుంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళతారు, మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ రోస్టర్ లో రావడానికి అక్కడ 2-3 సంవత్సరాలు పట్టొచ్చు. కాబట్టి ఈ విధమైన పరిస్థితులలో అవుతుంది. కానీ యాక్చువల్ గా ఏంటంటే డిశ్చార్జ్ పిటిషన్స్ వింటున్నప్పుడు కూడా అది ఒక ట్రయల్ లాగా వినాల్సిన అవసరం లేదు. జడ్జి గారికి మన దగ్గర ఉన్న మెటీరియల్ సఫిషియంట్ చార్జెస్ ఫ్రేమ్ చేయడానికి అనగానే ఆయన ఈ కెన్ ప్రొసీడ్. కానీ హై ప్రొఫైల్ కేసెస్ లో ఏమవుతుందంటే
ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ మమ్మల్ని వినమని రెండు పార్టీలు అడుగుతాయి. కాబట్టి జడ్జి గారు కూడా వాటిని తోసిపుచ్చకుండా, అది కూడా ఆల్మోస్ట్ ఒక మినీ ట్రయల్ లాగా జరుగుతుంది. దానివల్ల కూడా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. సో అవకాశం ఏముంది, బహుశా దానివల్లనే డిలే అవుతున్నాయి ఇప్పుడు, ఇంకా అంతే కదా. అవుతుంటుంది. ఎస్. సార్, రమణ గారు సీజేగా ఉన్నప్పుడు బహుశా నాకు గుర్తుంది 6 months లోపో 1 year లోపో ఈ కేసెస్ అన్ని డిస్కస్ చేయండి, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అని చెప్పారు. బట్ ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లా, ఎవరు ఆపుతున్నారు, అడ్డంకులు ఏంటి? సో ఏమవుతుందంటే, ఒక పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్స్ కూడా ఉంటారు ప్రతి రాష్ట్రంలో. సార్, వాళ్ళను కనుక వాళ్ళు వాలంటీర్ గా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అటువంటి వాళ్ళను ప్రతి రాష్ట్రంలో కూడా ఒక సెల్ లాగా ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు ఆ రాష్ట్రానికి సంబంధించిన జడ్జిమెంట్స్ ఏవైతే వస్తాయో అవి ఇమీడియట్ గా వాళ్లకు ట్రాన్స్ఫర్ చేస్తే అది ఇంప్లిమెంట్ అయిందా లేదా అన్నది వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వెరిఫై చేసి మళ్ళీ సుప్రీంకోర్టుకు రిపోర్ట్ చేస్తారు. ఓకే ఓకే. అల్టిమేట్ గా సుప్రీంకోర్టు స్థాయిలో ఇచ్చిన తీర్పు కూడా అమలు అవ్వకుంటే మరి ఇక న్యాయం ఎక్కడ ఉన్నట్టండి? అమలు కావట్లేదు అనేది మళ్ళీ ఎవరో చెప్తే తప్ప కోర్టు తెలుసుకోలేని పరిస్థితి. కోర్టు తెలియదు, ఎందుకంటే జోమోటో తీసుకోరు, ఎవరో ఒకరు వెళ్ళాలి, కంటెంప్ట్ కు వెళ్ళాలి, అది చాలా కంపల్సమ్ ప్రాసెస్. ఇటువంటి విధానాలు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, అదే నేను ప్రకాష్ సింగ్ గారు 1996 కేసులో పోలీస్ రిఫార్మ్స్ గురించి కేసు వేస్తే అది 2006లో జడ్జిమెంట్ ఇచ్చారు. వారు చెప్పింది ఏంటంటే, ప్రతి రాష్ట్రానికి కూడా డీజీపీ అన్న వ్యక్తి 2 సంవత్సరాల మినిమం టెన్యూర్ ఉండాలి, దానికోసం ఒక ప్యానెల్ తయారు చేసి యూపీఎస్సీకి పంపించండి, వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ఆ మూడిట్లో ఎవరో ఒకరిని హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్ HOPF గా ఏర్పాటు చేయండి అంటే, అనేక రాష్ట్రాలు ఈ పద్ధతిని అనుసరించకుండా ఇన్ఛార్జ్ డీజీలని, ఇనిషియేటింగ్ డీజీలని ఇలా పెట్టుకుని వాళ్ళ టెన్యూర్లు నడిపేస్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది ఒకటి ఉండాలి. పోలీస్ విభాగం ఎలా పనిచేస్తుందన్న దాని మీద ఒక అభిప్రాయం తీసుకోవడానికి స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఉండాలి. కూడా చాలా రాష్ట్రాల్లో ఏర్పాటు చేయలేదు. అంటే సుప్రీంకోర్టు 2006లో ఇచ్చింది, అంటే 17 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 18 సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా ఈ పరిస్థితి ఉన్నప్పుడు, ఎందుకంటే ఏదైతే తీర్పు మనకు బాగుంటుందో వాటిని వెంటనే అమలు చేయడం, ఏదైతే ఇబ్బందికరంగా ఉంటుందో దాన్ని చేయడం, దాని గురించి మళ్ళా సుప్రీంకోర్టుకి ఎవరో ఒకరు వెళితే తప్ప ఈ మానిటరింగ్ అవ్వట్లేదు. అందుకనే ఈ వ్యవస్థ ఒకటి రావాలి. సుప్రీంకోర్టు తీర్పుని నేరుగా ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలే వైలేట్ చేస్తున్నాయి. కంటెంప్ట్, మరి కంటెంప్ట్ కేసులు ఎన్ని ఉంటున్నాయండి హైకోర్టులో కూడా చూసినా కూడా చూస్తున్నాం. ప్రతిరోజు హైకోర్టుకు మీరు వెళ్తే ఎవరో ఒకరు సెక్రటరీనో, ఎవరో ఒకరు సీనియర్ లెవెల్ పోలీస్ ఆఫీసరో హైకోర్టు కనిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే కంటెంప్ట్ కేసు. హైకోర్టులు తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా వాటిని అమలు చేయకుండా మళ్ళా పిటిషనర్ కంటెంప్ట్ వేయాలంటే అతనికి ఎంత ఖర్చు కదా, ఎంత సమయం వేస్ట్. ఆ తర్వాత న్యాయం జరగట్లేదు మరి గ్రౌండ్ లెవెల్. సో వీటికి ఏదైనా ఒక సొల్యూషన్ గానీ మార్గం గానీ కనిపెట్టాలని మేము అంటున్నాం అన్నమాట. దానికోసం ఒక మానిటరింగ్ సెల్ అన్నది ఒకటి ఏర్పాటు చేయాలి. ఓకే. సరే, ఇప్పుడు అమికస్ క్యూరీ హన్సారియా గారు చెప్పిన వ్యాఖ్యల తర్వాత ఏమన్నా పాజిటివ్గా ఆలోచించవచ్చా? ఈ కేసులు తొందరగా క్లియర్ అవుతాయి, ఏదో ఒక ముందడుగు పడుతుందనే హోప్తో ఉండొచ్చా? అంటే ఏమవుతుందంటే, సుప్రీంకోర్టు మళ్ళా చెబుతుంది త్వరగా కంప్లీట్ చేయండి, ఇన్ని నెలల్లో కంప్లీట్ చేయండి అని చెబుతుంది. కానీ ఏంటంటే జ్యుడిషియరీలో ఎలా ఉంటుందంటే, జ్యుడిషియరీ ఈజ్ ఇండిపెండెంట్. అంటే లోవర్ కోర్టులు, హైకోర్టులు, సుప్రీం కోర్టులు ఒకటి నుంచి ఒకటి ఇండిపెండెంట్. సార్, అంటే రేపు ఇక్కడ జరగకున్నా కూడా వాళ్ళు మళ్ళీ పంపించవచ్చు, మాకు ఈ కారణాల వల్ల జరగలేదు అని చెప్పేసి. సో చూద్దాం. హన్సారియా గారు కేవలం అది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల గురించి ఆయన వాదిస్తున్నారు. అవును. దానిలో మేము చెప్పినట్టు ఈ సొల్యూషన్ కనుక ఒకరి త్వరగా తీసుకురాగలిగితే, తర్వాత కొత్త BNSS ప్రకారం 60 రోజుల్లో ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి. వీటి కోసం ఏం కావాలంటే, మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. ఇందాక మీరు అన్నట్టు కోర్టుల సంఖ్య పెరగాలి, జడ్జీల సంఖ్య పెరగాలి. ఆ తర్వాత పరీక్షలు, ఎవరైతే జడ్జీలను రిక్రూట్మెంట్ చేసే పరీక్షలు ఉన్నాయో అవి కూడా సక్రమంగా జరగాలి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోవాలి. తర్వాత మీరు ముఖ్యంగా చూస్తే స్టేట్ అన్నది పెద్ద లిటిగెంట్. మీరు మొత్తం 5 కోట్ల పైన ఉన్న కేసులో చూస్తే స్టేట్ అన్నది ఇమ్మీడియట్ గా పై కోర్టుకు వెళ్ళిపోతుంటుంది. ఏం పోతుంది? ఫైనల్ గా వాళ్ళ జేబుల నుంచి డబ్బులు ఏం పోవు, ప్రభుత్వం డబ్బులు కదా, ప్రభుత్వం డబ్బులు పోతాయి కాబట్టి వేసేద్దాం పై కోర్టుకు అనుకుంటారు. దానివల్ల ఏంటంటే, స్టేట్ అన్నది లిటిగెంట్ ధోరణి తగ్గించుకోగలిగితే కూడా చాలా కేసులు తగ్గిపోతాయి మనకి. ఏమవుతుందంటే, హైకోర్టు గాని కింది కోర్టు గాని ఇచ్చిన తీర్పును మళ్ళా అది రివ్యూ చేయడానికి ఒక చిన్న కమిటీ ఏర్పాటు చేసి దీనిలో మనం అప్పీల్కు వెళ్ళాలా లేదా అన్నది కూడా డిసైడ్ అవ్వాలి.
అప్పుడు ఏమవుతుందంటే కోర్టు ఖచ్చితంగా ఇచ్చింది, దీనిలో అప్పీల్కి వెళ్ళినా కూడా మనకేమీ న్యాయం జరగదు, అందువల్ల దీని మనం ఒప్పుకొని మనం అమలు చేద్దామన్న ధోరణి వస్తే చాలా కేసులు తగ్గిపోతాయి అసలు. కరెక్ట్. ఇక్కడ స్క్రూటినీ లేదు కదా, ఉంది డబ్బులు గవర్నమెంట్ వేసేద్దాం ఢిల్లీలో, వేసేద్దాం, పెద్ద ఏమైనా పెద్ద తర్వాత లాయర్ని చూసుకో. పెట్టేద్దాం. ఎందుకంటే చాలా మంది అధికారులు నిర్ణయాలు తీసుకోకుండా కోర్టుల మీదకి తోసేస్తుంటారు. తోసేస్తుంటారు సార్. కోర్టు చెప్పనివ్వండి, ఆ తర్వాత మనం అమలు చేద్దాం. మనం చేసే ఎక్సర్సైజ్ అయితే కోర్టు చేసి చెప్తుందిలే, మనం ఎందుకు అన్నట్టున్నారు వాళ్ళు. మరి అలాంటి కోర్టులు తీర్పులు వచ్చినప్పుడు మరి ఇటువంటి అధికారులు నిర్ణయం తీసుకోకుంటే వాళ్ళ మీద కూడా ఏదో ఒకటి చర్యలు జరగాలని మేము అనుకుంటాం. జరగాలి సార్, డెఫినెట్గా. ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా ఎవరో ఒకరికి. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరో ఒకరు తీసుకోకుండా బాధ్యతలు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది కదా ఇయర్స్ టుగెదర్. సో జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనుకుంటాం మనం. కాబట్టి జస్టిస్ ఎప్పుడైతే డిలే అవుతుందో జస్టిస్ డినైడ్. ఇంకోటి ఏంటంటే ఈ కేసులు ప్రొలాంగ్ అవడానికి ప్రధానమైన కారణం ఇంకోటి ఏంటంటే ఆఫీసర్లు మారిపోతుంటారు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు మారిపోతుంటారు, వ్యవస్థ నడుస్తుంటుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లాంగ్ పెండింగ్ కేసు ఉందనుకోండి, టైంలో ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ సంస్థల నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతారు, చాలా మంది రిటైర్ అయిపోయి ఉంటారు. వాళ్లకు ఆ కేసుల గురించి చాలా విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు మళ్ళా ఫైల్స్ అన్ని చదివి దానిలో ఇది సంపాదించాలన్నా కూడా చాలా టైం పడుతుంది. అందువల్ల కేసులు త్వరితగతిన పరిష్కరిస్తే ఏమవుతుందంటే ఆ అధికారులు అక్కడే ఉంటారు, వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లు ఇమీడియట్ గా కోర్టులోకి వస్తాయి. కాబట్టి వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ సక్రమంగా కోర్టులో వాళ్ళు విన్నవించుకోగలరు. వాళ్ళు దే కెన్ ప్రజెంట్ ది ఫ్యాక్ట్స్ మచ్ బెటర్. ఓకే ఓకే ఓకే. దాని వల్ల కూడా ఏమవుతుందంటే ఫ్యాక్ట్స్ సరిగా ప్రజెంట్ చేయకపోవడం కూడా ఒక ప్రధానమైన కారణం అవుతుంది కోర్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది లక్ష్మణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి.